కూడా ఏదో విషయంలో బందీకరణం అయిపోయాయి. గొలుసులు పట్టుకుని ఉన్నాయి నిన్ను. ఎంత విడిపించాలని చూసినా అవి తగట్లా. ఎందుకు చెప్పనా? నువ్వు దాన్ని ఎంచుకున్నావు. అది నీకు ఇష్టంగా ఉంది. నీకు ప్రార్థన ఇష్టంగా లేదు, పశ్చాత్తాపం నీకు ఇష్టం లేదు. ఎందుకు చెప్పాలి? బాధం అని చెప్తున్నాగా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ నీకు అర్థం కావట్లేదు. నీకు శ్వాస ఇస్తుంది, నీకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో నువ్వు ఇరుక్కుపోయావు అంటే నీదే, నీ పొరపాటే, నీ పక్కల పొరపాటు కాదండి, మనదే పొరపాటు అండి. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఇరుక్కుపోయి ఎదుటి మీద తోసేస్తున్నాం. వాడి వల్ల నేను ఇరుక్కుపోయానంటాం. వాడి నిర్ణయం తీసుకున్నా నీ అడుగు లేకుండా అది తప్పు వల్ల ఉంటుందా? చెప్పండి విశ్వాసులారా, ఉండదు కదా. ఒకసారి ఈ జీవితం కూడా అలాగే ఉందేమో. ఈ రాత్రి బాబు ఒక్క అవకాశం వస్తున్నట్టు శరస్థలలో బంధించబడినట్టు నువ్వు పాపములో గొలుసులతో బంధించబడ్డావు. ఇప్పుడు మనిషి పరిస్థితి కూడా అదే పరిస్థితి. పట్టుబడ్డాడు. ఎక్కడికి కదలకుండా దేవుడు ఏర్పాటు చేసి నేను గట్టే ట్రైండి కట్టవుతున్న పరిస్థితి. సౌలుకు జ్ఞాపకం చేసుకో. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పి పాపంలో పడిపోయాడు. దేవుడికి కోపం తెప్పించేలా చేశాడు. దేవుడు లాగవతలు పడేశాడు. ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు కూడా దేవుడు అనుకూలంగా లేకపోతే నిన్ను లాగవతలు పడేస్తాడు. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో అంత శిక్ష కూడా అంత కఠినంగా ఉంటుంది. ప్రేమ నేను కఠినంగా శిక్షిస్తున్నానంటే నువ్వు ఆయన పెట్టాలి కాబట్టి, నువ్వు మారాలి కాబట్టి నీకు ఆ శిక్షణ ఉంటుంది. ప్రేమ ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఎంత పాపం చేస్తే నువ్వు అంత భారాన్ని ఎదుర్కొంటావు. ఇక్కడ చిన్న పాపం చేసావని చెప్పి చిన్నది అనుకో, మాకు దేవుని విషయంలో పెద్దగానే కనపడుతుంది. ప్రేమ సూత్రం చెప్పండి.